మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభమవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వల్ల చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతుంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నాను. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు. మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఓర్బిట్ లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరునికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడదు. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడు అయితే ఉన్నాడో ఆ జాతకుడికి ఈ శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏమో రకంగా ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది, 13 దగ్గర డిగ్రీలు, 20 డిగ్రీలు, ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క
ఫలితాలు కూడా కొద్దిగా 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 మారే అవకాశం ఉంది. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దాని వల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవాను ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనము ముఖ్యంగా మేషరాశి వారు, అంటే మేషరాశి తోటే మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేషరాశి తోటే ప్రారంభం చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా మేషరాశి తోటే ప్రారంభం చేద్దాం ఈ ఫలితాలు చెప్పుకోవటం. ఇప్పుడు తులారాశి వారికి శని భగవాను యొక్క వక్రగతి జూలై నెల 27వ తారీఖు నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు 136 రోజుల పాటు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంతకుముందు కూడా అంటే జూలై 26 వరకు కూడా ఆయన మేనంలోనే సంచారం చేశారు. తదుపరి కూడా డిసెంబర్ 9 తర్వాత కూడా ఆయన డ్యూరేషన్ ఉన్నంత వరకు ఆయన ఉండవలసినంత కాలం 2.5 సంవత్సరాల పాటు అక్కడ మీనరాశిలోనే సంచారం చేస్తారు. కానీ వక్రగతి మాత్రం ఈ 136 రోజులు వచ్చింది. దాని వలన ఫలితాలు ఏమైనా మార్పులు ఉంటాయా, చేర్పులు ఉంటాయా, ఒకవేళ ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జూలై 27వ తారీఖున వక్రగతిలో ప్రారంభం చేయారు. ఆ వక్రగతిలో ప్రారంభం అయినప్పుడు ఆయన 20 డిగ్రీల సెల్సియస్లో 20 డిగ్రీల్లో ఉన్నారు. 20 డిగ్రీల్లో ఉన్నారు ఆయన. తదుపరి డిసెంబర్ 9 తారీఖు వరకు ఆయన అప్పుడు ఉంటారు కాబట్టి రిట్రాగ్రేషన్లో అంటే వక్రగతిలో వెనకకి ప్రయాణం చేస్తూ 13 డిగ్రీ దాకా మళ్ళీ వస్తున్నారు. అంటే జూలై 27కు ముందు మీనరాశిలో ప్రవేశించిన నాటి నుండి మీకు అక్కడ మీకు 20వ డిగ్రీల వరకు వెళ్ళారు. అంటే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. అంటే వస్తున్నారు 13వ డిగ్రీ దాకా వెనక్కి. అంటే ఇవన్నీ కూడా మీరు 13, 14, 15, 16, 17, 18, 19, 20 డిగ్రీల్లో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో అవే ఫలితాలని మళ్ళీ 13కి అంటే వెనక్కి వస్తున్నారు. కాబట్టి ఒక్కసారి అనుభవించినటువంటి ఫలితాలే మరలా పునరావృతం అవుతున్నాయి. అవే ఫలితాలు మళ్ళీ ఇవ్వబోతున్నారు. అనుభవంలోకి వచ్చిన ఫలితాలే మళ్ళీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తోంది ఇక్కడ. అర్థమైంది కదండి. అయితే చాలా మంది చెప్పటం కానివ్వండి, వాళ్ళు మా కస్టమర్లు అడగటం కానివ్వండి, మమ్మల్ని అనుసరించేవారు అడిగేటి ఏంటంటే వక్రగతి ద్వారా వెనకదారి ఫలితాలు చెప్తున్నారు. మరి దాని గురించి మీరు చెప్తే మాకు నమ్మకము, చెప్పండి, సశాస్త్రీయంగా చెప్పండి అని చెప్పేసి వారు అడగడం జరిగింది. దాని గురించి బాగా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఇప్పుడు ఈయన వక్రగతిలోనికి ప్రవేశించేటప్పటి నుంచి వక్రం విడిచే వరకు కూడా 20 డిగ్రీల నుంచి 13 డిగ్రీల వరకు కూడా ఇవన్నీ కూడా రాశి అయితే మారలేదు. అదే మీనరాశిలో ఉంటున్నారు. కాబట్టి అవే ఫలితాలు మీనరాశిలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తారో అవే ఫలితాలు ఇస్తారు. వెనక రాశి అనేటువంటి కుంభ ఫలితాలు ఇవ్వజాలరు. ఇది గుర్తించుకోండి. ఇది చాలా మంది నన్ను అడిగినటువంటి వారికే కాకుండా ఇంకా ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. అయితే మిగతా గ్రహాల మీద ప్రభావం ఉంటుందా? కొన్ని గ్రహాల మీద ప్రభావం ఉంటుంది. ఏ గ్రహాలు ఇవి? కొన్ని గ్రహాలు అన్నట్టయితే శని గ్రహంతో పాటుగా యుతి పొందినటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నట్టయితే వాటి మీద కూడా ప్రభావం ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఈ శని భగవానుడితో మరి ఒక ఏ గ్రహము యుతి లేదు కాబట్టి ఈ ప్రభావంలో ఏ మార్పు లేదు. ఇక్కడ తులారాశి వారికి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శని భగవానుడు
ఇక్కడ వారికి ఇచ్చే ఫలితంలో కూడా ఏ విధమైనటువంటి రాశి మారలేదు కాబట్టి ఏ విధమైన మార్పు లేదు. ఇది గమనించుకోండి. అయితే ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే 6వ స్థానంలో కనుక ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషం వర్ధనం శ్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థానగత శని అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అన్నట్టయితే దీని అర్థం ఏంటంటే శని 6వ రాశిలో ప్రవేశించిన తర్వాత ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. బంధుమిత్ర సమాగమము, బంధువులు మీ ఇంటికి రావటము, లేకపోతే మీరు బంధువుల ఇంటికి వెళ్ళడం, ఒకరితో ఒకరు ప్రేమాభిమానాలు పంచుకోవటము, శత్రుత్వాలు ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అలాగే పూర్వకాలంలో మామూలుగా ఈ అనుబంధాలు ఎక్కువగా పెంచుకుంటూ ఉండేవారు. ఆ విధంగా వాళ్ళందరితో కలవటము, ఆత్మాభిమానాలన్నీ, ఆత్మ ప్రేమ ఇవన్నీ పంచుకోవటము. అవే కాకుండా నూతన గృహం కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడు 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు. స్త్రీ సౌఖ్యం, అది దాని గురించి వివరిస్తే బాగుండదు. అందరికీ తెలుసున్నది, తెలియనటువంటి విషయం అయితే మనం వివరించవచ్చు, కానీ అందరికీ తెలుసున్నటువంటిదే కాబట్టి దాని గురించి వివరించదలుచుకోలేదు. ఆ విధంగా సంతోషం, సో అన్ని శుభ ఫలితాలేనండి. ఈ 6వ స్థానంలో తులారాశి వారికి మాత్రము శని భగవానుడు అద్భుతమైనటువంటి శుభప్రదమైనటువంటి మరలా రానిటువంటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే మరలా రావని కాదండి, అంటే మరలా ఆయన ఇక్కడ రావాలంటే మళ్ళీ 30 సంవత్సరాల కాలం పడుతుంది. ఆ సంవత్సరాల కాలంలో ఆ 30 సంవత్సరాల కాలం తర్వాత మరి వయసు అయిన వారు ఉండకపోవచ్చు, చిన్నవాళ్ళకైతే మళ్ళీ రావచ్చు. అందుచేత చాలా రేర్గా వచ్చేటటువంటి అవకాశాల్లో ఇది కూడా ఒకటి. అందుచేత చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వీరు ప్రత్యేకంగా ఆయన గురించి ఏ జపశాంతులు అవసరం లేదు. ప్రతిరోజు మీరు నిత్యం చేసుకునేటటువంటి ఆ నవగ్రహ పారాయణ ఏదైతే ఉందో అది సరిపోతుంది. మీకు శుభ ఫలితాలు ఇవ్వనివ్వండి, అశుభ ఫలితాలు ఇవ్వనివ్వండి, కానీ నిత్యము నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటిది, అత్యంత శుభప్రదమైనటువంటిది. మీ జీవితం ఒడిదుడుకులు లేకుండా వెళ్ళాలి అంటే ఈ నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. శుభం భూయాత్.